నమస్కారం. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి గల ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అందరూ అభిమానం అన్న. ఎందుకంటే వాళ్ళ పాట వాళ్ళ పూరంకి ప్రతి కులంకు ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే ఆల్ స్టేట్ల బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూ ఉంది. మన తెలంగాణ హైదరాబాద్లో ఫస్ట్ టైం బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూ అవుతుంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరినీ చాలా శుభాకాంక్షలు. తెలంగాణలో కూడా అనేక గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ విగ్రహాలు పెట్టొచ్చు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి మీద అనేక ఎలిగేషన్స్ చేస్తున్నారు. మరి ఎట్లా చూస్తుంది అన్న? ఇగో ప్రతి ఒక్క మనిషి సేవ చేసి ఈ పొజిషన్లో వచ్చినాం. అందుకోసం బాలరాజుది స్టాచ్యూ ఉంది. అందరు టైం పడుతుంది, కొంత స్టాచ్యూ పడడానికి టైం పడుతుంది. ఒకేసారి కాదు కదా ప్రతి స్టాచ్యూ అంటే. అంటే ఇప్పుడు స్థానికులు ఉన్నారు, అలాంటప్పుడు వేరే రాష్ట్రం అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు వేరు రాష్ట్రాలే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింగర్ ని ఇక్కడ పెట్టడం అనేది సరికాదని చెప్పేసి చెప్తున్నారు. మంచిది, అది తప్పు మాట. అందరు సింగర్ ఉంటుంది. అట్లా వాళ్ళ మీద దౌర్జన్యం పెట్టాలి, తప్పు మాట పెట్టాలి అంటే అబద్ధం. అది అదే తెలంగాణ మీద ఒక పాట పాడమంటే పాట నేను పాడని చెప్పేసి చెప్పినారని ఆయన మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కరెక్ట్ అంటారా? మరి కరెక్ట్ కాదు, రాంగ్. అది అదే జయ జయ హే తెలంగాణ అనేది తెలంగాణ గీతం ఉంది కదా, ఆ గీతాన్ని అక్కడ జయ జయ తెలంగాణ ఉంటుంది. మన హైదరాబాద్ తెలంగాణ షర్ట్ జయ జయ తెలంగాణ ఉంటుంది. మరి ఎట్లా భావిస్తున్నారు? మరి ఇప్పుడు ఆవిష్కరణ ఎట్లా ఉండబోతుందని చెప్పి మంచిగా ఉంది ఆయన. ఎందుకంటే వాళ్ళ ఫేమస్ బాలసుబ్రహ్మణ్యం అంటే ఫేమస్ మనిషి. ఆల్ ఇండియా వాళ్ళు మొత్తం అభిమానం, మొత్తం ఆల్ ఇండియా.